అదో అందమైన పల్లెటూరు. అక్కడ అందరి జీవితాలు పచ్చని చేలలా ప్రశాంతంగా సాగిపోతుంటాయి. ఆ ఊరికి ఒకే ఒక్క అయ్యగారు. ఆయనే మన నందయ్యగారు. 60 ఏళ్ల వయసున్న కుర్రాడిలా ఉత్సాహంగా ఊరంతా తిరుగుతూ అందరినీ పలకరిస్తుంటారు. ఆయనకి కులమతాల పట్టింపుల్లేవు, పేద ధనిక భేదాల్లేవు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా, పండుగ వచ్చినా నందయ్యగారు ఉండాల్సిందే. పెళ్లిలో ఇంట్లోని పెద్ద దిక్కులా అందరినీ పలకరిస్తూ, పిల్లలకి తినుబండారాలు పంచుతూ, వారితో ఆడుకుంటూ ఆ ఊరి జనాలకి ఆయన సొంత మనిషి అయిపోయారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే తనకి తెలిసిన ఆయుర్వేద మందులతో దగ్గరుండి నయం చేసేవారు. పూజలు చేశాక వారు ఎంత దక్షిణ ఇచ్చినా కాదనకుండా తృప్తిగా తీసుకునే ఆ కల్మషంలేని మనసే ఆయన్ని ఆ ఊరికి దేవుణ్ణి చేసింది. నందయ్యగారికి ఒక కొడుకు నందకిషోర్ పట్నంలో చదువుకున్నాడు. నాయనా, నాతోనే ఉండి ఈ ఊరి ప్రజలకి సేవ చేస్తూ బ్రతికే అని తండ్రి చెబితే, ఇంత చదువు చదివి పల్లెటూరులో ఉండటమేంటి అని వినకుండా పట్నం వెళ్ళిపోయాడు. కాని కాలం గడిచింది. నందయ్యగారు వృద్ధాప్యంలోకి వచ్చారు. తన తరువాత ఈ ఊరి బాధ్యత ఎవరు చూస్తారనే చిన్న బెంగ ఆయనలో మొదలైంది. ఒక ఉగాది పండుగకి నందకిషోర్ తన భార్యాపిల్లలతో ఊరికి వచ్చాడు. తండ్రి తన కోసం బెంగపెట్టుకుని నీరసించిపోయి ఉంటాడనుకున్నాడు కిషోర్. కాని తీరా చూస్తే నందయ్యగారు పక్కింటి పిల్లలతో ఆడుకుంటూ ఎంతో ఆనందంగా కనిపించారు. అప్పుడు అర్థమైంది కిషోర్కి, బెంగపెట్టుకుంది తండ్రి కాదు, తనే అని. మర్నాడు కిరాణా కొట్టుకి వెళ్లిన కిషోర్కి ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. తను అడిగిన సరుకులన్నీ ఇచ్చి డబ్బులు తీసుకోవడానికి నిరాకరించాడు ఆ షాపు యజమాని. బాబూ, మీ నాన్నగారు ఈ ఊరికి చేసిన సేవ ముందు ఈ డబ్బులు ఎంత? ఆయన రుణం మేము తీర్చుకోలేము అన్నాడు. ఆ మాట కిషోర్ మనసుని కదిలించింది. నేను ఇంత చదువు చదివి పట్నంలో ఎవరి కిందనో పనిచేస్తూ తృప్తిలేని జీవితం గడుపుతున్నాను. మా నాన్నగారు సంపాదించిన ఈ గౌరవం, ఈ ప్రేమ నా చదువు వల్ల రాలేదు, ఆయన ధర్మం వల్ల వచ్చాయి అని గ్రహించాడు. వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లి తను కూడా ఊర్లోనే ఉండి సేవ చేస్తానని నిర్ణయం చెప్పుకున్నాడు. నందయ్యగారు ఎంతో సంతోషించారు. తన కొడుకుకి ఊరి బాధ్యతలు అప్పగించి కొన్నాళ్లకి ఆ మహానుభావుడు ప్రశాంతంగా కన్నుమూశాడు.